ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. నేను పాస్టర్ విక్టర్ రవి పాల్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రభునందు ప్రేమైన వారందరికీ దేవుడి పేరిట శుభము వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు శ్రేష్టమైనటువంటి ఉపవాస దినములు లెంట్ డేస్ జరుగుతున్న కాలము కావున ఒక అద్భుతమైన శ్రేష్టమైనటువంటి వాక్యమును ధ్యానించుదాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా ఉపవాసము చేసి తండ్రిని ఘనపరిచారో, అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉపవాస దినములు పాటిస్తూ దేవుడికి దగ్గరగా ఉంటున్నారో వారందరికీ బలపడే రీతిగా, బలమునిచ్చే రీతిగా ఉపవాసమును గురించిన కొన్ని మాటలు ధ్యానించుదాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూస్తే 3వ వచనంలో, మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారమును చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరెప్పుడు ఉపవాసం ఉండరు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతమైన తండ్రి, మీ నామముకు మహిమకరంగా ఈ వాక్యం చేత మీరు బలపరచండి, మాట్లాడి దీవించండి. యేసయ్యా, మీకు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభునందు ప్రియులారా, కల్వరి అపోస్తుల సహవాసం ద్వారా మీకు ఈ వాక్యము అందించబడుతుంది. జీవం గల దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఉపవాసం ఉన్నప్పుడు నీవు దేవునికి దగ్గరగా ఉండాలి, పాటలతో దేవుణ్ణి స్తుతించాలి, వాక్యంతో దేవుని నామం ఘనపరచాలి, మహిమపరచాలి. వాక్యానికి నువ్వు చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లోకము, లోకాశ, నేత్రాశ, జీవపుడంబము, సెల్ ఫోన్లు, సీరియళ్ళు, టీవీలు, లోకములో ఉన్న దేనిని నువ్వు ఆశించకుండా ప్రభువుకు మాత్రమే మహిమకరంగా నువ్వు కనిపెడుతూ దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీకు సహకారుడుగా ఉండి నేను బలపరుస్తాడు, దీవిస్తాడు. చూద్దాం. ఇక్కడ వాక్యములు రాయబడింది, ఉపవాసం ఉంటారు, ప్రార్థనలు సఫలము కావు, ప్రార్థనకు జవాబు రాదు, ప్రార్థనలు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఉపవాసం చేస్తున్నావు కానీ దేవుని నుండి ఎలాంటి కార్యాలు జరగట్లే. అప్పుడు నువ్వు బాధపడతావు, అయ్యో మేము ఇంత ఉపవాసం ఉంటున్నాము కానీ దేవుడు మా ఉపవాసమును వినట్లేదే అని నువ్వు దేవునికి మహిమార్థంగా ఉండాల్సిన నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావు. కారణం ఏంటంటే, మా ఉపవాసములు దేవుడు వినట్లేదు, మా ఉపవాసములు దేవుడు చూడట్లేదు అంటావు. అయితే ఇక్కడ వాక్యములో రాయబడింది, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఒకటి, నీవు నీ యొక్క బిజినెస్ చేసేవాడిగా ఉన్నావు, ఉపవాసం ఉన్నావు, కానీ దేవుడితో గడపట్లేదు. నీ బిజినెస్ ఎక్కువ ఉంది కానీ ఎక్కువగా ప్రేమిస్తున్నావు కానీ దేవుడిని ప్రేమించేవాడుగా దేవుడి దగ్గర కనిపెట్టి నువ్వు ఉండట్లేదు. నువ్వు 40 దినములు ఉపవాసం ఉంటున్నావా? 40 దినములలో నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఎంత? నువ్వు దేవుడితో గడపాల్సింది ఎక్కడ? కానీ నువ్వు అలాగ చేయట్లే కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు 3 దినములు ఉపవాసం ఉన్నా నా దగ్గర ఉండి నన్ను కనిపెడుతూ నా దగ్గర నువ్వు అడగాల్సినవి, నాకు చెప్పవలసిన విషయాలు నా సన్నిధిలో ఉండి నువ్వు మాట్లాడాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ ఇక్కడ వాక్యములు రాయబడింది, ఉపవాసం ఉంటున్నారు, ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నారు, వారి వ్యాపారములు చేస్తున్నారు. అంతేకాకుండా వారు ఉపవాసం ఉంటున్నారు, వారు గొడవలు పెట్టుకుంటున్నారు, గుద్దులాడుకుంటున్నారు అని వాక్యంలో రాయబడింది. మీరు ఉపవాస దినమున మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. పనివారిని ప్రేమించే గుణం ఉండాలి, వారిని గౌరవించే మనస్సాక్షి ఉండాలి, మంచి మనసుతో వారిని దేవుడి దిక్కు తిప్పే లక్షణం ఉండాలి, కఠినంగా వ్యవహరించకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు చాలా వినయంగా, విధేయతగా, దేవుడికి మహిమకరంగా ఉండాలని వాక్యం చెప్తుంది. అంతేకాదు వాక్యములు ఎలా రాయబడింది, మీరు కలహములు ఉండకూడదు అని రాయబడింది. హల్లెలూయా. మనుషులు కలహము దేవుడికి మహిమకరంగా ఉండాలి. కలహం పడుచు వివాదము చేయుచు, ఏంటట, కలహాలు ఉంటాయి, మచ్చరములు ఉంటాయి, కపటం ఉంటుంది, వివాదములు ఉంటాయి, దాన్ని విరమించుకోరు. ఆ విషయములలో
మరి దేవుడికి మహిమకరంగా ఆయన నామఘనతకు మహిమార్థంగా ఆ పశ్చాత్తాపడరు, కాంప్రమైజ్ కారు. కానీ ఆ వివాదములైతే అలాగనే ఉంటాయి. చూడండి అక్కడ వాక్యములు రాయబడింది, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఎప్పుడూ ఉపవాసం ఉండరు. హల్లెలూయా. ఉపవాసం ఉన్నవారు ఏం చేయాలని? ఉపవాసం ఉండి అపోస్తులైనటువంటి దేవునికి మహిమకరంగా అపోస్తులు 12 మంది శిష్యులతో పాటు అక్కడ దాదాపు 50 మందికి పైన ఉన్నారు. అపోస్తుల కార్యాలు మనం చూడొచ్చు, 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 50 మందికి పైన వారు ఉన్నారు. వారందరూ కూడా ఏం చేశారంటే ఏకతాటిగా ఒకే మాట మీద పరిశుద్ధమైన దేవుడి కొరకు మాత్రమే కనిపెడుతూ పాటలు పాడుతూ పెంతుకోస్తు దినమందున మేడగదిలో వారు చేసిన పని ఏంటంటే స్తుతించడం. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరిచారు అని రాయబడిందండి. అప్పుడు దేవుడికి మహిమకరంగా అక్కడ మనం ఒక మాట చూద్దామండి. పెంతుకోస్తు పండగ దినం 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ వచనంలో పెంతుకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ మనం పైన చూస్తే అక్కడ రాయబడింది, అక్కడ మనము చూస్తున్నట్లయితే ఇంచుమించు 120 మంది అండి, 120 మంది సహోదరులు కూడి ఉండగా అని రాయబడింది. అక్కడ పేతురు మధ్యలో నిలబడి మాట్లాడుతున్నవాడు ఉన్నాడు. ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతటా నిండెను, మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభజింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరు మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుకరించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశోధిస్తే దేవునికి మహిమకరంగా వారు ఏక మాట మీద, హల్లెలూయా, వారు ఒకే ఒక మాట మీద అందరూ కలిసి పరిశుద్ధమైన దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. కానీ వారు 40 దినముల ఉపవాసములో వారు వ్యాపారములు కానీ లోకము కానీ లోకాశ కానీ నేత్రాశ కానీ చూసిన వారు కాదు. వాళ్ళు కేవలము పరిశుద్ధమైన దేవుణ్ణి ఘనపరచనీకి, స్తుతించనీకి, దేవుని ఆత్మను పొందుకోనికి వారు ఆశించింది దేవుడి దగ్గర నుండి పొందుకొని సకల ప్రజలకు మేలుదాయకంగా ఉండాలని వారు ఎంతగానో పరిశుద్ధమైన దేవునికి మహిమకరంగా ప్రార్థన చేశారు. కనుక ప్రియులారా, నీ ఉపవాసం ఉండి ఎలా ఉంటున్నావు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. లేని అనాలోచనతో కూడింది అది దుష్టుడి నుండి వచ్చిందని వాక్యం రాడు. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 58వ అధ్యాయము 5వ వచనంలో అంటారు, అట్టి ఉపవాసము ఎట్టిది, మీ కంఠధ్వని పరమున వినబడినట్టుగా మీరు ఎప్పుడునూ ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము అనుకూలమా అంటే కంఠస్వరం ఎక్కడ వినబడాలి? పరమునందున వినబడాలి. హల్లెలూయా. పేతురుని సరసాల్లో వేశారు. సంఘం అంతా ఉపవాసం కలిగి కన్నీటితో ప్రార్థిస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో వారు అడుగుతున్నది ఏంటంటే పేతురుని విడిపించు, పేతురుని మాకు తిరిగి మళ్ళా నడిపించు అని అడుగుతున్నారు. వాళ్ళందరూ ఏకముగా కూడి దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. వారి మనసంతా పేతురు రావాలి అని, వారి ఉదయం అంతా దేవుడిపైన ఆనుకొని ఉంది. వాళ్ళు ప్రార్థన చేశారు. ఏం జరిగిందండి? అపోస్తల కార్యాల్లో మనం చూడొచ్చు. అక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ చెరసాల్లో బంధించబడి ఉన్న, అక్కడ చెరసాలో భటుల మధ్యన కావలిలో ఉన్నటువంటి పేతురు 3 గేట్లు తెరిచి దేవదూత వెళ్ళి తను వెన్ను తట్టి నీ పాదరక్షములు వేసుకోమని చెప్పి తనను తీసుకొచ్చి బయట గేటు వస్తూ ఉంటే గేట్లు మొత్తం ఎక్కడికక్కడ అవే ఊడిపోయాయి. హల్లెలూయా. ప్రియులారా, అలాగే మనం చూస్తే అపోస్తులలో పేతురుతో పాటు పౌలు శిలలు కూడా ఆసక్తి కలిగి చెరసాల్లో, ఇదే అపోస్తుల కార్యాలు మనం చూడొచ్చండి. వారు చెరసాల్లో వాళ్ళని బాగా దెబ్బలు కొట్టి వాళ్ళ కాళ్ళకు చేతులకు బేడీలు వేసి కాళ్ళకు బొండములు బిగించి వేసినప్పుడు వారు పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు కంఠస్వరము వారి యొక్క ధ్వని వారిలో ఉన్న ఆసక్తి పరమకు వినబడినప్పుడు పరమున దేవుడు ఆలకించి అక్కడ మొత్తం భూకంపం కలగజేసినప్పుడు ఆ చెరసాల బద్దలాయను, గేట్లన్నీ ఊడిపోయాయి, ఖైదీలు వినుచున్నారు, వారి సంఖ్యలు విడిపోయాయని రాయబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? నీ మాట ఎలా ఉంటుంది? నీ ఆలోచన ఎలా ఉంటుంది? దేవుడికి వినబడుతుందా? ప్రార్థన చేస్తున్నావా? దేవుడు వింటాడని నమ్మకంతో ఉన్నావా?
లేదా నీ ఆలోచన ప్రకారంగా నీ నోరు తెరిస్తే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? అయితే నీ ప్రార్థన దేవుడు వినడు. అంతేకాక దేవుడు ఉగ్రత నీ పైకి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను దేవుడి పేట మనవి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా? ఎట్టిది? ఉపవాసం ఉన్నప్పుడు ప్రాణాన్ని ఆయాసపరుచుకొని వ్యాపారం చేయడం ఏంటి, పనులు చేయడం ఏంటి, గొడవలు పెట్టుకోవడం ఏంటి, కపటంగా ఉండడం ఏంటి, గుద్దులాడడం ఏంటి? ఇవన్నీ నాకు అలాంటి అనుకూలమా? మీ కంట స్వరముతో దేవుని స్తుతించడమే కదా నాకు అనుకూలమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, 5వ వచనంలో చెప్పినట్టుగా అంటాడు, ఒక మనుషుడు తన ప్రాణం బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పొరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పటయు, కాడిమాను మోకులను తీయటయు, బాధపడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడండి? బూడిద చల్లుకుంటున్నారు. బసవ బుధవారం అని ఈరోజు మనం ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసం గడుపుతున్నాం. ఈ బసవ బుధవారం అంటే అర్థం ఏంటిదంటే, బురదలో కూర్చొని గోనపట్ట కట్టుకొని దేవుడికి అయా మేము తగ్గించుకొని ఉన్నామని చూపించుకోవడం. అది పేరుకు మాత్రమే బసవ బుధవారం, కానీ నిజంగా అట్లా తగ్గించుకునేవారు కనబడట్లేదు. అయితే దేవుడి యొక్క వాక్యం రాయబడింది, మీరు ఆ యొక్క గోనపట్ట జమ్ముతో చేసిన గోనపట్ట కట్టుకున్నంత మాత్రాన, మీ తల వంచుకున్నంత మాత్రాన, బూడిద చల్లుకున్నంత మాత్రాన అది ఉపవాసమా? ఉపవాసం ఉండి ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా వినాలి. ఉపవాసం ఉండి ఏం చేయమంటున్నాడు? దుర్మార్గుల కట్టిన కట్లను విప్పటయు, కాడి మాను మోకులు తీయటయు, ఏదంటే బాధపడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. హల్లెలూయా. ఉపవాసం ఉండి చేయవలసిన పని ఏంటంటే, నిన్ను నీవు సరిచేసుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి, దేవుడి దగ్గర నీ జీవితాన్ని సరిచూసుకోవాలి. ఒక్కసారి చూద్దాం ఆ మాటని, మనం చూద్దామండి. ఇక్కడికి వద్దాం. మరలా మనము మన ఉపవాసంతో పాటు అనేకుల గురించి మొరపెట్టటాలి, అనేకుల కట్లు విప్పబడాలి, ప్రభా ప్రతి ఒక్కరు రక్షింపబడాలి అని మనం ప్రార్థించాలట. అంతేకాదండి, మొట్టమొదటిగా మనల్ని మనం సరిచేసుకోవాలండి. ఒకసారి మనం చూద్దాము. 30 కీర్తన గ్రంథము 32వ అధ్యాయము చూద్దాం. 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఉపవాసం చేసే ప్రతి ఒక్కరు కూడా తన అతిక్రమము, ఎలాంటి అతిక్రమించావు, ఎలాగ మాట్లాడావు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, అది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు కదండి. దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు వింటున్నాడు కదా. దేవుడికి తెలియదా? దేవుడు వాక్యములు రాయబడింది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన తన కన్ను చూపుతో చూస్తున్నాడట దేవుడు. అందరూ తెలుసండి దేవుడికి. హల్లెలూయా. కనుక ఇక్కడ తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు అని. మొట్టమొదటిగా పాపముల నిమిత్తం, అలాగే ప్రభా నా అతిక్రమములు తొలగించు ప్రభా అని ప్రాయచిత్తం చేయాలండి. అలాగే చేసినప్పుడు యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. అంటే యెహోవా చేత ఎప్పుడు నిర్దోషం అంటావు? నువ్వు ఎప్పుడైతే కపటం లేనివాడుగా ఉంటావో, ఎప్పుడైతే పాపం లేకుండా జీవిస్తావో, దేవుడికి దగ్గరగా ఉండి స్తుతిస్తావో, పరిశుద్ధాత్మను అభిషేకాన్ని పొందుకుంటావో, అప్పుడు నువ్వు ఏమై ఉన్నావంటే యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడుగా ఉన్నావు. హల్లెలూయా. ఇది మనం ప్రాయచిత్త పడనీకండి. ఉపవాసం ఉన్నప్పుడు మన యెషయా గ్రంథంలో చూస్తే దుర్మార్గుల కట్లు విప్పాలట. అలాగే కాడి మాను కలిగిన స్థితి, అంటే భారము కలిగిన స్థితిలో ఉన్న వారికి విడిపించాలని వాక్యంలో రాయబడిందండి. అంతేకాదు, మనం పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే, జీవం కలిగిన దేవుడి యొక్క వాక్యములో రాయబడిందండి. ఆయన అంటాడు 7వ వచనం 7-8 అండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములను ఇచ్చటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. నిజమైన ఉపవాసం ఏంటండి? ఏమని చెప్పాడు దేవుడు? మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. నీ ఆహారము. చాలామంది ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు, చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది వ్యవసాయం చేసుకుంటూ గొప్పగా ఎన్నో వందల ఎకరాలు కలిగిన వారు ఉన్నారు.
1000 ఎకరాలు కలిగిన వారు ఉన్నారు, లేదా సాధారణంగా ఒక 3-4 ఎకరాలు కలిగిన వారుగా ఉన్నారు, 5 ఎకరాలు కలిగిన బిడ్డలు ఉన్నారు. వారి పంట పొలాలలో పంట పండట్లేదండి, మంచి పంట ఇస్తున్నాడు దేవుడు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి. అయితే దేవుడి దగ్గర ఉపవాసం ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పేదవారిని, చాలా వస్త్రహీనులుగా ఉన్న బిడ్డలని, అలాగే ఎదవరాన్లని, అనాథులకి నీ వంతుగా నీ సొంత ఖర్చుతో కలిగిన నీ డబ్బుతో, నీ కష్టార్జితంతో నువ్వు ఉపవాసం ఉండి నీ హృదయాన్ని, నీ ఆకలిని ఆపుకొని ఇతరులకి నువ్వు ఆహారము వడ్డించినప్పుడు, వారికి పెట్టినప్పుడు దేవుడు నీ మనస్సాక్షిని చూస్తున్నాడు. నువ్వు ఆకలి కొని కూడా ఇంకొకరికి ఆహారం పెడుతూ వారి ఆకలి తీరుస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ పిల్లలపైన, నీపైన పరిశుద్ధాత్మను అభిషేకంతో పాటు కృపను ఇస్తాడండి. అక్కడ వాక్యములో ఒక చోట దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది, ఆయన అంటాడు, నీ సంతానానికి నేను ఆత్మనిస్తాను అంటాడు, నీ సంతానం మీద నా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ ఇక్కడ చూడండి, ఆయన అన్న మాట చూడండి, భక్తిహీన ఇక్కడ దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నట్టయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. నీ రక్త సంబంధి కాట ముఖం తిప్పుకోకూడదట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నీకు సాయం కోసం వస్తారు, పేదవారుగా ఉంటారు. నువ్వు కొంచెం దీవించబడి ఉన్నావు కదా, కొంచెం ఆశీర్వదించబడి ఉన్నావు కదా, నువ్వు ఉద్యోగస్తుడిగా ఉన్నావు కదా, వాళ్ళు నీతో గొడవపడి ఉండొచ్చు, నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ నీ దేవుడు చెప్తున్న మాట వినాలి కదా. నువ్వు దేవుడికి లోబడిన వాడువు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా, దేవుడు నేను ఒక స్థాయిలో పెట్టాడు కదా. ఇప్పుడు నువ్వు దేవుడికి ఉపవాసం ఉంటున్నావు అంటే నువ్వు వారిని క్షమించాలి, వారికి నువ్వు సహాయం చేయాలని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, అంతేకాదండి, వాక్యంలో రాయబడిన మాటను మనం చూస్తే యోనా గ్రంథంలో మనం చూస్తే నెనేవియ పట్టణస్థులు, హల్లెలూయా, నెనేవియ పట్టణస్తున్న దుర్మార్గం మాట దేవుడి దృష్టికి చాలా భయంకరంగా ఉందట. ఆ దేశం మొత్తానికి దేవుడు అన్నాడు నాశనం చేస్తా అన్నాడు. ఎన్ని రోజులలో? 40 రోజులలో. ఈ 40 రోజులలో ఆ దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు ఈ నెనేవియ పట్టణానికి పొమ్మని చెప్తే తర్షుకు వెళ్ళిపోయాడు యోనా. మనకు తెలుసండి, చాప మింగింది, తిరిగి తర్వాత అతను ప్రార్థించాడు, మరలా దేవుడు తీసుకొచ్చి అతన్ని నెనేవియ పట్టణానికి ఆ దగ్గరలో ఆ చాప సముద్రం పక్కన కక్కివేసింది. అతను లేచి వచ్చి తిరిగి మళ్ళా ఒకరోజు ప్రయాణం అంత దూరము నడుచుకుంటూ వెళ్ళి ఆ నెనేవియ పట్టణస్థులకు చెప్తున్నాడు, ఇదిగో నెనేవియ పట్టణస్థులారా, మీరు మీ దుర్మార్గతను బట్టి దేవుడు మహా ఉగ్రత చేత ఈ యొక్క పట్టణమును ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు 40 దినములు అని చెప్పినప్పుడు, ప్రియులారా, ఆ నెనేవియ పట్టణస్థులు అందరూ ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. 40 దినములు ఉపవాసం ఉండి ఆ 40 దినములు పశువులు కానీ మనుషులు కానీ ఆహారం కానీ నీళ్లు కానీ తాగకుండా ఆ నెనేవియ పట్టణస్థుడైనటువంటి రాజు ఆ రాజవస్త్రములు తీసివేసి బూడిద చల్లుకొని గోనెపట్ట కట్టుకొని వారు తగ్గింపు స్వభావంతో దేవుడి దిక్కు చూస్తూ దేవుని ప్రార్థించారండి. మనం ఒక్కసారి ఆ వాక్యాన్ని చూద్దామా? ఆ వాక్యములో ఇలా రాయబడిందండి. మనం ఆ వాక్యం మనకు జాగ్రత్తగా పరిశోధిస్తే ఆ వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏదైతే చేస్తానన్నాడో అది చెయ్యక మానేను. అది చూడండి, ఒకసారి చూద్దాము. 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 6వ వచనంలో, ఆ సంగతి వినిన రాజుకు వినబడినప్పుడు అతడును తన వస్త్రములు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని ప్రచాతాపుడై మనము లయం కాకుండా తన కోపగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనక కూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారము మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనోపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని ఆ దూతలు నెనేవియ పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నెనేవియ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి ప్రాచ్యతపుడై వారికి చేయదలిచిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా. చూసారండి ఏం జరిగింది అక్కడ? దేవుడు చేస్తానన్నా
40 రోజులలో నాశనము చేస్తానన్నసంటే ఆ పట్టణాన్ని అందరూ తగ్గించుకొని వారి దుర్మార్గమును విడిచిపెట్టి భోజనము మానివేసి ఉపవాసం ఉండి బూడిద చల్లుకున్నారు. ఆ బూడిదని చల్లుకొని చాలా పశ్చాత్తాపడి 40 రోజులలో దేవుడికి దగ్గర అయిపోయారు. వారి క్రియలు చూశారట దేవుడు. చూసారా 40 రోజులలో వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే పేదవారిని కరుణిస్తున్నారు, దుర్మార్గం విడిచిపెడుతున్నారు, అబద్ధాన్ని మానేశారు, దొంగిలించడం అబద్ధాన్ని పనికిరాని వ్యర్థమైన మాటల్ని మానివేశారు, దేవుడికి దగ్గరగా స్తుతిస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. వారి క్రియలు, వారి నడవడి, వారి ప్రవర్తన సమస్తం కూడా దేవుడికి అనుకూలంగా మారిందట అండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చేస్తానన్న కీడును చేయక మానేను. చూడండి అక్కడ మనం చూస్తే తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను అని రాయబడిందండి. ఏ మాట ఇచ్చాడు? నేను నాశనం చేయబోతున్నాను ఆ పట్టణాన్ని, నువ్వు వెళ్ళి చెప్పు అని యోనాకు చెప్పాడు. అయితే దేవుని బిడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నావా నీవు? నీ కంఠస్వరము దేవుడికి వినబడాలి. ఒకవేళ మీరు ఇద్దరు కూర్చున్నా, మీరు ముగ్గురు కూర్చున్నా, ఒకటి గుర్తుంచుకోండి, వాక్యములో లేఖనములో రాయబడింది, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎక్కడ నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేనున్నాను. అంటే దేవుడు నీ మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు గుదులాడడము, మనస్పర్ధాలు పెట్టుకోవడము, అన్యాయము కలిగిన ఆలోచనలు చేయడము, సినిమాలు, సీరియళ్ళు, లోకానుసరమైనటువంటి ముచ్చట్లు అలా కాకుండా ప్రభువుకు మహిమకరంగా నువ్వు దేవుడి దగ్గర కనిపెడుతూ నీ ఆకలిని చంపుకొని ప్రభువా అని నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ ప్రాయశ్చిత్తం చేసినట్లయితే ఆయన చెప్తున్నాడు, నేను నీ శ్రమలో తోడుంటాను, హల్లెలూయా, నేను నిన్ను విడిపిస్తాను, హల్లెలూయా, నేను నిన్ను గొప్ప చేస్తాను, హల్లెలూయా, నేను నీకు దీర్ఘాయుషునిస్తాను అని, హల్లెలూయా. దేవుని బిడ్డ హిజ్కియా మహాభయంకరమైనటువంటి రోగం వచ్చింది. దేవుని యొక్క ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు హిజ్కియా నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే గోడ తట్టు తిరిగి దేవుడికి మొరపెట్టాడు, కన్నీళ్లు గార్చాడు. ప్రభా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నాను అన్నాడు. నువ్వేమనాలి? నేను ఎంత పాపంగా ఉన్నాను, ఎంత నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు అడగాలి. లేదా నువ్వు నిజముగానే యథార్థంగా ఉంటే, నేను ఎంత యథార్థంగా నీ నామం కనపరుస్తున్నాను కదా, నన్ను కరుణించు ప్రభా, నా ఉపవాసం ఆలకించాను నువ్వు అడగాలి. హల్లెలూయా. నిజంగానే మన దగ్గర యథార్థత ఉంటే యథార్థతను చెప్పడం తప్పేమి కాదు. కానీ తను తాను తగ్గించుకొని తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపము కలిగిన హృదయముతో కన్నీటితో దేవుడు దిక్కు తిరిగి గోడ తట్టు తిరిగి కన్నీటిని పెట్టుకున్నప్పుడు దేవుడు వెంటనే తన ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడండి, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచానని దేవుడు మాట్లాడాడు. హిజ్కియా ప్రార్థన వెంటనే విన్నాడు దేవుడు. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన వెంటనే, అంటే మనలో లోపాలు సరిచేసుకోవడానికి దేవుడు చూస్తున్నాడు కానీ ప్రార్థన విననివాడు కాదు, ప్రార్థన ఆలకించువాడని వాక్యంలో రాయబడిందండి. దేవుడు ఏం చేస్తాడట? మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడట. ఆలకించే దేవుడు అండి. హల్లెలూయా. ఆయన తోసివేసే దేవుడు కాదు. వాక్యంలో రాయబడింది, యోహాను సువార్తలో అంటాడు, నా యొద్దకు వచ్చువాడు నేను ఏమాత్రము తోసివేయను. అంటే నువ్వు ఎలాంటి వాడివైనా కానీ నువ్వు తగ్గించుకొని దేవుడిని అడిగితే దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు కానీ నిన్ను విడిచిపెట్టాడు. ప్రియమైన చెల్లి, తమ్ముడు, ప్రార్థనలో ఉన్నావా? ఉపవాసంలో ఉన్నావా? అయితే గోజాడు దేవుని దగ్గర, అయితే ప్రార్థించు నువ్వు దేవుడి దగ్గర. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను విడిపించు, ప్రభా నన్ను నీకు మహిమకరంగా నిలబెట్టు, ప్రభా నాకు నీ సాయం కావాలే ప్రభా, యేసయ్యా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నిన్ను తోసివేయుడు. హల్లెలూయా. కావున ప్రియమైన చెల్లి, తమ్ముడు, సోదరుడా, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు దేవుని సేవకుడువా, నువ్వు స్వార్థికుడువా, నీలో ఉన్న ఒకవేళ నీకు తెలియకుండా సాతాను భ్రమపరుస్తున్నాడేమో, నీ మాట తీరు, నీ ఆలోచన, నీ నడవడి సకల ప్రజలకు నచ్చట్లేదేమో, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు సకల ప్రజలకు నచ్చదు. నువ్వు దేవుడికి నచ్చిన వాడివైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేదా నీవు దేవుడికి నచ్చకుండా ప్రజలకు నచ్చుతున్నావేమో. హల్లెలూయా. అయితే గుర్తుంచుకో, ప్రజలు ఎంతమంది, లోకమంతా ఏకమైన దేవుడికి ఇష్టం లేదు. దేవుని బిడ్డ, ఒక్క వ్యక్తి అయినా సరే, దేవుడు నిన్ను అంగీకరించని ఒక్క వ్యక్తి అయినా సరే, నువ్వు దేవుడికి నచ్చితే చాలు, ఈ లోకమంతా నిన్ను ద్వేషించిన దేవుడు తన హరచేతులను చెక్కుకుంటాడు. కానీ అదే దేవుడికి నువ్వు వ్యతిరేకంగా ఉండి లోకమంతా నిన్ను మెచ్చుకుంటే అది నీకు శ్రమనే కానీ అది నీకు ఆశీర్వాదము కాదు. కనుక గుర్తుంచుకోవాలి, మనము దేవుడికి మహిమకరంగా ఉండాలి, మనల్ని దేవుడు మెచ్చుకోవాలి. హల్లెలూయా. గుర్తుంచుకోండి, దేవుడి ఉపవాస దినములలో మనం ఒక విషయాన్ని గుర్తు చేస్తానండి.
మనం ఉపవాసం ఉంటాం కదా, మనం ఉపవాసం ఉంటాము, దేవుని కనపరుస్తాం, ఎంతోగానో పశ్చాత్తాపం చేస్తాం. మనకు అన్ని దేవుడిచ్చినాయనండి. నీ దగ్గర బంగారం కానీ, ఉద్యోగం కానీ, ఆస్తులు కానీ, అపార్ట్మెంట్లు కానీ, పొలాలు కానీ, నీకు ఘనత కానీ, బైక్ కానీ, కారు కానీ, జీపు కానీ, నీకున్న ఏ ఆస్తి అయినా సరే అదంతా దేవుడిచ్చిందే. ఒకసారి మనం చూస్తే ఈ లోకంలో మనము ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నా ఎవరికి ఒక ఆస్తి కానీ, బంగారం కానీ ఇవ్వం కానీ ఏమిస్తామంటే భోజనం. ఈ మంచి భోజనం వారికి పెట్టినప్పుడు వారు కడుపు నిండా తిని చాలా అంటారండి. హల్లెలూయా. నీ ఉపవాస దినములలో మంచి భోజనం పెట్టండి. మంచి భోజనం అంటే చాలా శ్రేష్టమైన భోజనం ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఆ భోజనం ఇచ్చేటప్పుడు మంచి మనసు కలిగిన వారు భోజనం వడ్డీమని చెప్పండి. బిగబట్టే వారిని, ఇట్లా ఏరి వేసేవారిని పెట్టకూడదు. మంచి కడుపు నిండా పెట్టి భోజనం వాళ్ళు తినేటట్టుగా వారి కోసం ఏర్పాటు చేయాలండి. అలాగే నేను ఒక విషయం గుర్తు చేస్తాను. మనం చూస్తే మన సహోదరులు, మనము అబ్రహాం సంతానంగా ఉన్నాము. ఇస్లాం సహోదరులు మరి క్రైస్తవులు ఇద్దరు కూడా అబ్రహాం సంతానమే. వారిని మనం చూస్తే వారిలో తప్పు చేసిన వారు లేరా, వారిలో పొరపాటు చేసిన వారు లేరా, ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఉపవాస దినములు 30 దినములు వారు ఉపవాసం చేసినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారంటే ఉదయాన్నే లేచి 4 గంటలకి స్నానాలు చేసి ఫ్రెషప్ అయిపోయి వారు కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత వారు భోజనము కానీ టిఫిన్ కానీ చేసేసి తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థన అనంతరం అంటే 5 గంటలకు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన అనంతరం కనీసం ముమ్ము కూడా మింగకుండా దేవుడి దిక్కు చూస్తూ ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం నేనేం చెప్తున్నానంటే వాళ్ళలో ఉన్నటువంటి పొరపాట్లని వారు ఎంతగానో వారిని వారు బిగబట్టుకొని దేవా మమ్మల్ని క్షమించు అని సంవత్సరంలో ఒక్కసారైనా నెల రోజులు దేవుడికి దగ్గరగా ఉండి అందరు కలిసి తిరిగి ఒక చోట కూడి ప్రార్థన చేసుకొని అనంతరము అక్కడ భోజన పదార్థాలతోటి వాళ్ళు తృప్తిగా తింటారు. వారికి భోజనం పెట్టేవారు ఒక్కసారి మీరు చూడండి, మాంసాహారాలతో పాటు మంచి ఫ్రూట్స్, మంచి ఆహారం పెడతారండి. అసలు అలాంటి భోజనాలు మీరు చూసారా? చాలామంది గొప్పగా ఎంత ఖర్చైనా సరే పెట్టి వారికి శ్రేష్టమైన భోజనం పెడతారు. మనం ఇచ్చేది ఎప్పుడైనా కానీ దేవుడికి ఇస్తున్నామని ఉపవాసం ఉన్న బిడ్డలు కొంచెం తిని కడుపు నిండింది చాలు అంటే అది ఎంతో ఆశీర్వాదం అండి. కనుక మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే భోజనం పెడుతున్నప్పుడు ఉపవాసములలో లేదా ఒక కూడికలో లేదా నీ వ్యక్తిగతంగా ఉపవాసం ప్రార్థనలో లేదా నువ్వు అనేకులకు భోజనం పెట్టాలనుకున్నప్పుడు మంచి భోజనం పెట్టండి. దేవుడికి ఇష్టమైనటువంటి భోజనాలు పెట్టండి, శ్రేష్టమైన ఆహారం పెట్టండి, మంచి కడుపు నిండా తినేంత పెట్టండి. అలాగ నువ్వు ఇచ్చినప్పుడు అది నువ్వు దేవుడికి ఇచ్చినట్టు. హల్లెలూయా. దేవుని బిడ్డ, అలాంటి భోజనం ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అప్పుడు నిన్ను గొప్పగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కావున పరిశుద్ధమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కంఠస్వరం పైన వినబడాలి. అంతేకాదు మనల్ని మనము తగ్గించుకొని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం ఏం చేయాలట? తన పాపముల నిమిత్తము తాను ప్రాయచిత్తము కలిగినవాడు. హల్లెలూయా. ఏంటండి? తన తప్పులకు తన పొరపాట్లకు ప్రాయచిత్తం చేయాలటండి. అంతేకాకుండా ఇంకొక మాట మనం విన్నాం కదండి, యెహోవా చేత నిర్దోష అనేవాడు, ఆత్మలో కపటం లేనివాడు. అంటే ఆత్మలో కూడా మనకు కపటం ఉండకుండా దేవుడికి మహిమకరంగా ఆయన నామం ఘనపరచాలి. ఈ రోజులలో తల్లి ఒక మాట అంటే మనసులో పెట్టుకొని అమ్మతో మాట్లాడని వారు ఉన్నారు, ఉపవాసం చేస్తారు. భార్య ఒక మాట అంటే భార్యతో మాట్లాడని వారు ఉన్నారు, ఉపవాసం చేస్తారు కదండి. ఈ ఉపవాసం చేసే నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుకు మహిమకరంగా వాళ్ళని క్షమించి అందరినీ దగ్గర తీసుకొని దేవుని దగ్గర ఘనపరిస్తే దేవుడిని ప్రార్థన ఇట్టే వింటాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడి ఒక వచనము, ఒక చరణము, ఒక పల్లవి పాడి దేవుని స్తుతించుదామండి. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించే నీలోనే ప్రహర్షించని, నీ
ధ్వనించని పాడేటి ప్రతి పాటలు నీ రూపు కనిపించని. ఆమేన్. ఏ చోట గలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలు నీ రూపు కనిపించని. వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని. ఆదరణ కలిగించే నీలోనే ప్రహర్షించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేను చిన్న ప్రార్థన చేస్తానండి మీ అందరి కొరకు. మహోన్నతమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినములు నా ప్రభ 40 దినముల ఉపవాసములు నా ప్రభ పాటిస్తున్న రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ బిడ్డలు, నీ ప్రజలని ఆశీర్వదించండి ప్రభ. అలనాడు అపోస్తులు నా ప్రభ తండ్రి అయా పెంతెకోస్తు దినమందున మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి నా ప్రభ శక్తి కలిగిన నా ప్రభ తండ్రి అగ్ని జ్వాలల వంటి నాలికలు విభజింపబడి వారిపైన రాలగా వారి శక్తి నొందెను అని రాయబడింది. కనుక వాళ్ళు శక్తి నొందిన స్థితి ఏదైతే ఎలా ఉందో సమస్త ప్రజల ముందు వారు కనబడ్డారు. వారి బలము, వారి బలహీనత సంపూర్ణంగా మీరు ఆశీర్వదించి నిలబెట్టారు. కావున ప్రభా సమస్త బలహీనతను తొలగించి నూతనపరిచారు, బలపరిచారు. వారు సకల ప్రజలకు సువార్త ప్రకటించారు, ప్రాణాలు అర్పించారు, సూచక్రియలు చేశారు, మహత్కారాలు చేశారు, అద్భుతాలు చేశారు. దేనికి వెనకాడలేదు. కావున ఈ దినమును నీ ప్రజలు, నిన్ను ఘనపరుస్తున్న నీ బిడ్డలు, నీ అందు విశ్వాసం కలిగిన నీ జనులని ప్రభా మీరు ఆశీర్వదించండి. వారి ఉపవాస దినములు శ్రేష్టంగా మార్చండి. గొప్పగా మీరు ఆశీర్వదించి నడిపించండి ప్రభా. అనుకునే ఆశించిన దయచేయండి. సమస్త విధమైన కలతలు రేపే చీకటి శక్తులతో కూడిన ఆలోచనలు ఈ లోకంలో సాతానుడు, అపవాది, దుష్టుడు అయా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు అపవాది వచ్చి నిన్ను శోధించాడు. అలాగా శోధకుడు ఎవరిని గద్దించకుండా, ఆయన బాధించకుండా, ఎవరిని గలిబిలి లేపకుండా వాడిని గద్దించి దూరపరిచి నీ బిడ్డలందరికీ నా ప్రభ సంపూర్ణమైన సహాయం ఇచ్చి నిలబెట్టి బలపరచండి. అట్టి కృపతో నింపి దీవించుమని ఇదిగో నీ దీనదాసుడను కల్వరి అపోస్తుల సావాసం ప్రార్థన మందిరమును ప్రభా మీరు ఆశీర్వదించి అయా నా కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు దీవించుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీ గాడ్ బ్లెస్ యూ. కల్వరి అపోస్తుల సావాసం ప్రార్థన మందిరం, కొత్తగూడెం, బోడగుట్ట. అలాగే నా ఫోన్ నెంబర్ అండి 9505060212. మీ ప్రార్థన అవసరతల నిమిత్తము ఈ ఫోన్ చేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.